సార్ నాకు టిఫిన్ ఇచ్చాడు కదా, అతను బిల్ ఇవ్వడేంటి, ఒకసారి రమ్మని చెప్పండి అని అన్నాడంట. అప్పుడు ఏమయ్యాడా అని చెప్పి అతని కోసం వెతికితే వెంటనే ఆ హోటల్లో వెనక ఒక రూములో అతను ఉంటాడు. ఆ రూమ్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటిదాకా ఎవరికి తెలియదు. ఈయనకి టిఫిన్ మాత్రమే ఇచ్చాడు కానీ బిల్ ఇవ్వలేదు. ప్రభు ఏం చెప్పాడంటే అతనితో మాట్లాడు అన్నాడు. ఈయనేమనుకున్నాడంటే టిఫిన్ చేసిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాడు. ఈ లోపుగా సైతానుడు అతని ఆత్మహత్య చేయించింది. ప్రభునంతులారా, సాతానుడు మనుషుల్ని ఎంత గలిబిలి చేస్తున్నాడంటే, ఎంత పాడయ్యేటట్లుగా చేస్తున్నాడంటే, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు తన వాక్యం ద్వారా. ఈ శత్రువు చేతిలో పడిపోకూడదని, ఈ శత్రువు చేతిలో నువ్వు పనికి రాకుండా పోకూడదు అని, నువ్వు ఓడిపోకూడదని ఎప్పటికప్పుడు తన సేవకుడు ద్వారా నిన్ను హెచ్చరిస్తా ఉంటున్నాడు. యవనస్తులారా, ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు బైబిల్ చదువుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు శనివారం ప్రార్థనకు వస్తున్నావా? బుధవారం ప్రార్థనకు వస్తున్నావా అని ఎందుకు అడుగుతున్నాడంటే, నీ ప్రాణము తీయటానికి సాతానుడు రెడీగా ఉన్నాడు. వాడి చెరలో నుండి నువ్వు తప్పించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో నిన్ను అడుగుతూ ఉంటాడు. నువ్వు అది అర్థం చేసుకోవాలి. నువ్వు అది అర్థం చేసుకోవాలి. ఏదో పనిలో పడి కొట్టుకుపోబాకు. ఏదో పనిలో పడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మర్చిపోవాకు. ఏదో నీ బిజీలో నువ్వు పడి దేవుణ్ణి స్తుతించడం, ఆరాధన చేయటం వెనకేసుకోబాకు. సాతానుడు రెడీగా ఉన్నాడు. ఏ క్షణంలోనైనా దెబ్బ కొట్టేస్తాడు. ఎక్కడికి వెళితే అక్కడ రెడీగా కాసుకొని ఉంటున్నాడు. అందుకనే నువ్వేం చేయాలి అనంటే, దేవుని సన్నిధిలో మనం ఎక్కడికి వెళితే అక్కడ జయించే వారముగా మారాలి. హల్లెలూయా! అందరూ చప్పట్లు కొట్టండి. జయించే వారిగా మనం మారాలి. ఆమేన్. ఎలా మారాలండి? జయించే వారముగా మనం మారాలి. జయము జయము ఎల్లవేళల జయము. అందరూ చేతులు పైకి లేపి ఆరాధన చేద్దాం. జయము జయము. అందరూ పిల్లలు కూడా ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల. అందరూ చేతులు పైకి లేపండి. అలాగూ దేవుని స్తుతిద్దాం. యేసు నామమునకే ఎల్లవేళల జయము. జయము జయము జయము. ఆమేన్. ఎల్లవేళల జయము 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 జయము. ఎల్లవేళల జయము. ఎల్లవేళల చెప్పండి. ఎల్లవేళలా జయము అనండి. ఎల్లప్పుడూ జయము అనండి. 7వ వచనంలో ఏముందో చదవండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఆమేన్. అతడు వెళ్ళిన చోటల్లా ఏమొచ్చిందండి? జయము వచ్చింది. ఎలా వచ్చిందండి జయం? ఏం చేస్తే వచ్చింది? ప్రభునంతులారా, జయము రావాలి అని కోరుకుంటావు, మంచిదే. ఆశీర్వాదం రావాలి అని కోరుకుంటావు, మంచిదే. నువ్వేది చేసినా సక్సెస్ అవ్వాలని కోరుకుంటావు, మంచిదే.
దేవుడు కూడా అలాగే జరుగును కాక అని చెబుతాడు. కానీ ఏం చేస్తే జరుగుతుంది? ఏం చేయాలి? నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే సరిపోద్దా? నువ్వు ఎలాగూ బ్రతకాలనుకుంటే అలాగూ బ్రతకటం, ఎలాగూ చెయ్యాలనుకుంటే అలాగూ చేయటం, అలా చేస్తే జయం వస్తుందా? ఇదిగో ఈయన చూడండి ఏం చేశాడు. 5వ వచనం చదవండి అందరూ. 2 రాజులు 18వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. పిల్లరా, నీకు జయము రావాలి అనంటే నీవు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అది దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఒక సమయంలో ఒక డాక్టర్ గారు ఒక వ్యక్తికి పరీక్షలు చేసి రిపోర్ట్స్ అన్ని చూసి రిపోర్ట్లో వాళ్ళు పేషెంట్ కండిషన్ ఏంటో రాసి ఆ రిపోర్టు ఆ పేషెంట్ చేతికి ఇచ్చి ప్రక్కమటోళ్ళతో చెప్పాడంట, ఈ వ్యక్తిని ఇంకెక్కడ చూపించొద్దు, వెళ్ళండి, తీసుకెళ్ళండి అన్నాడంట. ఆ ప్రక్కమటోళ్ళు అడిగారంట, ఏంటయ్యా అంత మాట అన్నారు, ఈయన పరిస్థితి ఏంటి అని అంటే, బాగా బ్రతికితే 1 వారం బ్రతుకుతాడు, ఈ వారం రోజుల కోసం మీరు ఎక్కడ చూపించొద్దు, ఎక్కడ ఏం ఖర్చు పెట్టొద్దు, తీసుకెళ్ళండి అన్నారంట. ప్రియరా, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు, తీసుకెళ్ళారు, ఇంట్లో పెట్టుకున్నారు. ఆ వ్యక్తిని చూడటానికి పలకరించడానికి వెళ్ళిన ఒక సహోదరి, మన సేవలో ఒక విశ్వాసి, ఆమె అతని కండిషన్ తెలుసుకొని, ఇవాళ ఆదివారం అయితే ఇంకొక ఆదివారమే నా జీవితంలో చూస్తా, వారమే నాకు గడువు పెట్టారు అని అంటే, ఒక్కసారి మా సేవకుడి దగ్గరికి తీసుకెళ్తాను, ప్రార్థన చేపిస్తాను, వస్తారా అని అడిగారు. చావబోయే నాకు ఇంకెందుకులే అని అనుకోకుండా ఆశతో వచ్చారు ఇక్కడికి నా దగ్గరికి. అన్నీ చెప్పారు. నోరు తెరిస్తే ఒక రోజు మొత్తం మీద స్పూనుతో 3 స్పూన్లు మజ్జిగ తాగుతున్నాడయ్యా, అంతకంటే ఎక్కువ కూడా పోవట్లేదు. ఉదయం 1 స్పూను, మధ్యాహ్నం 1 స్పూను, సాయంకాలం 1 స్పూన్, 3 స్పూన్లు మజ్జిగ, అంతకు తప్ప బాడీలోకి ఏమీ వెళ్ళటం లేదు. చనిపోతారని ఆల్రెడీ చెప్పేశారయ్యా, లాస్ట్గా మీ చేత ప్రార్థన చేపిద్దామని తీసుకొచ్చాము అని అన్నారు నాతో. ఆ వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నా. చివరికి ఆ వ్యక్తిని గురించి ప్రభు నాకు చెప్పింది ఆయనకి చెప్పా. ఏం చెప్పానంటే, నీవు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నీవు బ్రతుకుతావు అని చెప్పమన్నాడు అన్న. ప్రభునంతులారా, నీవు పోవు చోట్లల్లా జయమును చూడాలి. వారమని అతను వచ్చాడు. ఇప్పటికి నేను ప్రార్థన చేసి 22-23 సంవత్సరాలైంది, ఇప్పటికీ అతను బ్రతికే ఉన్నాడు. సోదరుడా, సహోదరి, దేవుని యందు ఎలాంటి విశ్వాసంతో వెళుతున్న సేవ ఇది. ఆయన ఎక్కడో రేకుల చాటున, గోడల చాటున దాక్కుంటే
ఆయన కనబడకుండా ఏదో మసక చీకట్లో వెతుకుతున్న సేవ కాదు ఇది. డైరెక్ట్ గా దేవునితో మాట్లాడే సేవ ఇది. దీనికి కారణం ఏంటి అనంటే, అదిగో అక్కడ మనం చూస్తున్నాం 5వ వచనం, అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. సోదరుడా, నీవు దేవుని మీద బలమైన విశ్వాసముంచు. అది ఏది ఏమైనా, ఎలాంటి పరిస్థితి, ఎన్ని సంవత్సరాల నుండి ఆ పని నీకు జరగకపోయినా సరే, ఆ అడ్డుబండలు తొలగించి దేవుడు నీ పనిని సరళముగా జరిగించునుగాక. విశ్వాసము దేవుని మీద నువ్వు ఉంచాలి. ఈ రోజున ఈ మెసేజ్ మీరు నీ ఇళ్ళకి వెళుతున్నారు, మీ గుండెలు విశ్వాసముతో మండుతూ వెళ్ళాలి. తర్వాత ఏముంది అక్కడ? ఆయన ఎలాంటి వాడంట? అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. ఒకటి. రెండవది, అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లోను, అతని పూర్వీకులైన రాజుల్లోను అతని సమమైన వాడు ఒకడును లేడు. సోదరుడా, నువ్వు భక్తి చేస్తే ఇలాంటి భక్తి చేయాలయా, ఇలాంటి భక్తి చేయాలి తల్లి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి సడుక్కునే భక్తి చేయబాకు. గొణుక్కునే భక్తి చేయబాకు. నువ్వు భక్తి చేస్తే నీకంటే ముందు వారిలో కానీ, నీకంటే వెనక వచ్చే వారిలో కానీ, నీలాగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి మరొకరు ఉండకూడదనే ఆ తీవ్రమైన భక్తి నువ్వు చేయాలి. జారిపోయే భక్తిగా చేయాల్సింది. మనుషుల్ని నమ్మించి మోసం చేసే భక్తి అసలే వద్దు నీకు. మోసపు మాటలు చెప్పుకుంటూ ప్రార్థన చేసే భక్తి చేయబాకు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అబద్ధాలు ఆడుతూ దేవుని సన్నిధిలో భక్తి చేయబాకు. దేవుని వాక్యం నీకు ఒకటి చెబుతా ఉంటే అది కుదరదని నీ సొంత భక్తి చేయబాకు. దాని వలన నీవు ప్రమాదంలో పడతావు, దాని వలన నీవు ఉరిలో పడతావు. ప్రస్తుతానికి క్షేమంగా ఉంది అని అనుకుంటున్నావేమో, హఠాత్తుగా వచ్చి పడుతుంది. జాగ్రత్త. సరైన భక్తి చెయ్యి, యథార్థమైన భక్తి చెయ్యి. మారు మనసు పొంది కూడా, ప్రభు బలారాధన తీసుకుంటా కూడా కపటపు భక్తి చేసుకోబాకు. ఆశలాగా నీవు తప్ప నాకు ఎవరు లేరు అని దేవుని మీద ఆధారపడే భక్తి చేయి. దేవుని మందిరములో, దేవుని పరిచర్యలో ఉంటున్నటువంటి వారు కూడా, దేవుని సేవకు వెళుతున్నావేమో నీవు, దేవుని వాక్యం చెబుతున్నావేమో నీవు, ప్రభు బల్లారాధన తీసుకుంటున్నావేమో నీవు, మారు మనసు పొందాలి అని ప్రార్థన కనిపెడుతున్నావేమో నీవు, సరి అయిన భక్తి నేర్చుకో. మనుషుల్ని మభ్యపెట్టే భక్తి చేయబాకు. మసిబూసి మారేడు కాయ అంటారే, అలాంటి భక్తి నేర్చుకోబాకు. నువ్వు దెబ్బతింటావు అలాంటి భక్తి వలన. ఈ హిజ్కియాను గురించి ఏమని రాయబడి ఉందండి? ఏమని రాశాడు అక్కడ? అతని తరువాత వచ్చిన యోధా రాజులలోను, అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. పాటలు పాడితే ఆత్మలో పాడతాడు, ప్రార్థన చేస్తే ఆత్మలో ప్రార్థన చేస్తాడు, పరిచర్య చేస్తే హృదయమంతటితో చేస్తాడు. ఇది నువ్వు నేర్చుకోవాల్సిన భక్తి.
ఇలాంటి భక్తి నువ్వు చేస్తావా? ఇలాంటి ప్రార్థన నువ్వు చేస్తావా? ఇలాంటి దేవుని పరిచర్యను నేర్చుకుంటావా? తర్వాత 6వ వచనంలో ఏమనుంది? హిజ్కియాకు వచ్చి అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. దేవుని మీద విశ్వాసం ఉంచాడు, నమ్మకమైన భక్తి చేశాడు, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ వచ్చాడు. అలాంటి వారిగా నేను తయారు కావాలి అని నువ్వు కోరుకుంటావా? ఇలాంటి నమ్మకస్తులు నాకు సంఘములో కావాలి అని ప్రభు ఎదురు చూస్తున్నాడు. నువ్వు అలాగూ తయారవుతావా? ఎలాంటి భక్తి నేర్చుకుంటున్నావు నువ్వు? దేవుని మీద ఎలాగ నువ్వు ఆధారపడుతున్నావు? నువ్వు భక్తి చేస్తే స్వార్థంగా భక్తి చేసుకుంటావు. స్వార్థపూరితమైన భక్తి కూడా దేవునికి ఇష్టం ఉండదండి. ఎప్పుడు నీ ప్రార్థన, నీ పనంతా నీవు నీ కుటుంబం, నీవు నీ కుటుంబం, నీవు నీ పొలం, నీవు నీ పని. నువ్వు ప్రార్థన చేసినదే, పని చేసిన దానికోసమే. హిజ్కియా అలాగూ చేయలేదు. యెహోవాను హత్తుకొని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని పనిని చేస్తూ వచ్చాడు. ఆసా దేవుని మీద ఆధారపడ్డాడు, హిజ్కియా దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన సన్నిధిలో ఆధారపడి ప్రార్థన చేస్తూ దేవుడిచ్చిన జయమును పొందారు. సహోదరుడా, సహోదరి, దేవుని మీద అలాగ నువ్వు ఆధారపడతావా? హృదయాన్ని కఠినం చేసుకొని ఏదో పైకి ప్రార్థన చేయొద్దు. హృదయంలో వేషధారణ కప్పిపుచ్చుకొని పైకి ప్రార్థన చేయొద్దు. మనుషుల ముందు భక్తి నటన చేయొద్దు. అది దేవుడు కోరుకోవట్లేదు. మరి నువ్వెందుకు కోరుకుంటున్నావో అది సాతానుడు మోసం అని తెలుసుకో. దేవుని కొరకు మనం అలాగూ కనిపెడుతూ ఉండాలండి. యోబు గ్రంథం చూడండి, 13వ అధ్యాయము. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని ప్రవర్తన న్యాయమని రుజువుపరతును. ఎలాంటి భక్తి చూడండి ఇది. ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు కనిపెడతాను. అంత విశ్వాసంగా దేవుని కొరకు కనిపెడితే దేవుడు ఎందుకు చంపుతాడండి? దేవుడు బహుగా ఆశీర్వదించాడు యోబుని. తర్వాత ఏమంటాడు? ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును. నేను చేసేదంతా న్యాయము, యథార్థము అని నేను రుజువు చేస్తాను అంటున్నాడు. ప్రభునందు పిల్లరా, ఈ మోడల్లో నీ లైఫ్ సాగుతూ ఉండాలి. అలాంటి ప్రార్థన ఆసా చేశాడు. అందుకనే మొదటి వాక్యం చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 11వ వచనం.
ఆస తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైన జయము వందనీయకము అని ప్రార్థింపగా ఆస ఏమని దేవుణ్ణి అడిగాడు, అదే ప్రభువు చేశాడు. కావున సహోదరుడా, సహోదరి, ఇలాగ నువ్వు దేవుని మీద ఆధారపడతావా? దేవుని వైపు నువ్వు చూస్తావా? నువ్వు చేసే భక్తి, నేర్చుకున్న ప్రార్థన యథార్థముగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటావా? హిజ్కియా అలాగూ నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి అతడు చేయునదంతయు జయముగా మారింది. ఆస ఆ ప్రార్థన చేసే టైంలో నమ్మకంగా ఉన్నాడు. అందువల్లనే దేవుడు అతనికి జయమిచ్చాడు. ఆయన కొరకు నువ్వు కనిపెడితే మనం ఎన్నడూ సిగ్గుపడం. 25వ కీర్తన 2వ వచనం చదవండి. 25వ కీర్తన 2వ వచనం. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. దేవుని మీద నువ్వు నమ్మిక ఉంచినప్పుడు ఆయన నిన్ను ఎన్నడూ సిగ్గుపడనీయడు. నీ శత్రువులకు ప్రభువు నిన్ను అప్పగించడు. మరి అలాగూ దేవుని మీద ఆధారపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. సహోదరుడా, మనల్ని మనం తగ్గించుకొని ప్రభు దగ్గర, ప్రభువా నీ మీద మేము ఆధారపడుతూ ఉన్నాము నాయన. ఆస ఏ రీతిగా హృదయమంతటితో మీ మీద ఆధారపడినాడు. మా హృదయంలో మేము మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము, మీ మీద ఆధారపడుచున్నామని నువ్వు దేవునితో చెబుతావా? ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీద ఉందాము. కొద్ది సమయం అందరం ప్రార్థన చేద్దాం. మన చేతులెత్తి దేవుని వైపు చూపిస్తూ, తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. మీ వైపు చూస్తూ ఉన్నాము, మీ మీద ఆధారపడుతున్నాం ప్రభువా. హిజ్కియాలాగా విశ్వాసము కలిగిన భక్తిని మేము చేయాలి. తన ముందు రాజుల్లో కానీ తర్వాత రాజుల్లో కానీ హిజ్కియా నమ్మకస్తుడిగా ఉన్నాడు కదా ప్రభువా. అలాంటి భక్తిని, అలాంటి ఆరాధనలు మేము చేయాలి. అట్టి జీవితాలు మాకు దయచేయండి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? తండ్రి మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నజరేయుడా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. మీ వైపు చూస్తూ ఉన్నాము, మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాము. రక్షకుడా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడా మీకు వందనాలు అని నువ్వు చెబుతావా దేవునితో? మాకు జయమివ్వండి. హిజ్కియాకు జయం వచ్చినట్లుగా మాకును జయమివ్వండి ప్రభువా. నజరేయుడా మీ వైపు చూస్తూ ఉన్నామని ప్రభువుని అడుగుదామా? జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ హే జయ హే జయ హే
పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను. కలువరిలో నవ జీవనముదవెను, జీవనముదవెను. సిలువ పతాకము జయమును గూర్చెను, సిలువ పతాకము జయమును గూర్చెను. జయమని పాడెదను, నీ విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. జయ హే, జయ హే, జయ హే, జయ హే. అతడు పోవు చోట్లల్లా అతనికి జయము వచ్చెనని హిజ్కియాను గూర్చి రాయించాము, మనం చూసాము. ప్రభా, నాకు జయము రావాలి ప్రభా, నేను ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా జయము నేను చూడాలి, మీ అందు అలాంటి విశ్వాసము నాకు ఇవ్వండి అని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యందు విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి. మిమ్ములను మాకు ముందు ఉన్నవారు కానీ వెనక వచ్చేవారు కానీ అందరికంటే మిన్నగా మేము మీ యందు విశ్వాసముంచి హత్తుకోవాలి ప్రభువా. మీరు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మేము పాటిస్తూ లోబడుచు నెరవేరుస్తూ మేము సాగాలి ప్రభువా. ఆ జీవితం మాకు దయచే. అలాగు దేవుని ఆత్మ మా మీద బలముగా పనిచేయలాగున చేయండి. ప్రతి ఒక్కరు మేము ఎక్కడికి వెళ్ళినా దేవునిని మేము తీసుకొని వెళ్ళే అనుభవాలు మాకు దయచేయండి. ఈ ప్రియులతో మీరుండండి. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా సహాయం చేయమని ఆశా ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన విని శత్రువులను మొత్తి వారు పారిపోయేటట్లుగా చేసిన దేవుడు ప్రభువా, మీకు వందనాలు. ఈ ప్రియులు వీరు ఏ విషయాలలో నలిగిపోతున్నారో, వేసారిపోతున్నారో వాటిని యేసు నామములో పారద్రోలగలిగిన అభిషేకము వీరికి దయచేయండి. మీ సన్నిధి ఒక్కొక్కరితో ఉంచండి. మీ వాక్యములకు విధేయులై వాక్యానుసారముగా జీవించట కృప చూపండి. వాక్యము హృదయంలో నాటండి, ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.